నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 31 జూలై 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే గనక తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి శని లగ్నంలో ఉండడం వల్ల మీలో ఆత్మబలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, అన్ని అనుకూలించే అవకాశాలే ఈ రోజు మీకు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు మీకు లేవు. గతంలో ఉన్నవి కూడా తొలగిపోయే అవకాశాలు కనబడుతోంది. ఆర్థికంగా చాలా విశేషమైన హై స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. మీరు భూములు వాహనాలు కొనుక్కోవడంతో పాటు ఆర్థిక లాభాలతో పాటు అంటే మీరు ఏదైనా స్థిరచరాస్తులు దాయాదుల దగ్గర నుంచి సంక్రమించడము, కోర్టు పరంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల దీపం పెట్టడము, నువ్వుల నైవేద్యాన్ని కనుక పెట్టినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు శని లగ్నానికి ద్వితీయంలో ఉండడం వల్ల మీకు ఉపాధిలో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. విరోధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను, మిమ్మల్ని బలహీనులు చేసేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధాలలో తలకిందులు అవ్వడము, కుటుంబ వ్యవహారాల్లో తలకిందులు అవ్వడము, ఇలాంటివన్నీ అంటే ఈరోజు అంత మంచిగా కనిపించడం లేదు. ఏ ప్రయత్నాలు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని చదవడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం కనుక వీలుంటే చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితులు రాహు లగ్నంలో ఉండడం వల్ల మీలో అంతర్గత శక్తులు ఎక్కువగా పెరుగుతాయన్నమాట. అయితే ఫలితాలు కార్యాలయాలలో రహస్య సహాయాలు పొందడము, రహస్య పనులకు మీ బుద్ధి ప్రేరేపించడము ఇప్పుడు చేసేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత దొరికిపోయినప్పుడు కానీ లేదా ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంది. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఇల్లీగల్ పనులు చేద్దామని అనుకున్న ఆలోచన వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే చాలా ప్రమాదాల్లోకి ఇరుక్కోవాల్సిన పరిస్థితి, పరువు నష్టము, ఆస్తి నష్టము, ఇలా అన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు పూజించవలసినది గణపతికి సింధూరంతో అర్చన చేసినట్టయితే కొంత మంచి ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గ్రహస్థితులు, గ్రహాల ప్రభావాలు, దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.